హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకే కొర తెలుగు. ఈ వీడియోలో ఆర్ట్ అండ్ కల్చర్ విభాగానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో బాగా రిపీట్ అయినవి అండ్ అంతేకాకుండా మనం రాసే ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బెల్లూర్, హలేబీడు, సోమనాథపుర దేవాలయాలు ఏ వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలు? సో ఆన్సర్ ఏంటంటే హోయసల వాస్తుశిల్పం అనమాట. ఈ హోయసల వాస్తుశిల్పం ఈ పైన మెన్షన్ చేసినటువంటి 3 దేవాలయాలు కూడా ఈ వాస్తుశిల్పంలో భాగం. దీంట్లో నాగర వాస్తుశిల్పాన్ని, ద్రావిడ వాస్తుశిల్పాన్ని ఈ రెండింటిని కలిపి అయితే నిర్మించినటువంటి దేవాలయాల పేర్లే ఈ హోయసల వాస్తుశిల్పం అనమాట. ఇక్కడ నాగర వాస్తుశిల్పం అని ఉంది కదా, ఇది ఉత్తర భారతదేశానికి, నార్త్ ఇండియాకి సంబంధించింది. అండ్ ఈ ద్రావిడ వాస్తుశిల్పం ఉంది కదా, ఇది సౌత్, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాస్తుకళ. ఈ రెండిట్లను ఉపయోగించి దేవాలయాలను, గుడులు ఉంటాయి కదా, వాటిని నక్షత్ర ఆకారంలో అయితే నిర్మించారనమాట. వాటికి పెట్టినటువంటి పేరు హోయసల వాస్తు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లాక్ పగోడా అని పిలువబడే ఆలయం ఏది? సో బ్లాక్ పగోడా అని పిలిచే ఆలయం ఏంటంటే కోనార్క్ సూర్య దేవాలయం అనమాట. ఇది సన్ టెంపుల్. ఎక్కడ ఉంటుంది? ఒడిశాలో అయితే ఉంటుంది. ఒడిశా పూరి జిల్లాలో అయితే ఉంటుంది అనమాట. ఇది కోనార్క్ సూర్య దేవాలయం. దీన్ని 13వ శతాబ్దంలో గంగా వంశరాజు అయినటువంటి 13వ శతాబ్దంలో అయితే నిర్మించారు. ఏ వంశరాజు అంటే గంగా వంశరాజు అయినటువంటి నరసింహదేవుడు అయితే దీన్ని నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పద్మపాణి బోధిసత్వ చిత్రకళ ఉన్న గుహ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేవ్స్ కంటైన్ ద ఫేమస్ పెయింటింగ్ ఆఫ్ ది పద్మపాణి బోధిసత్వ? ఆన్సర్ అజంతా గుహల్లో, అది మొదటి గుహ 1లో అయితే ఇది ఉందన్నమాట. ఈ పద్మపాణి బోధితత్వ అనేటువంటి చిత్రకళకు సంబంధించి ఒకటి విగ్రహాలు అనేవి అయితే అక్కడ పొందుపరచడం జరిగింది. ఈ పద్మపాణి అంటే అర్థం ఏమొస్తుంది అని అంటే చేతితో తామర పువ్వును పట్టుకున్నవాడు అనే అర్థమైతే వస్తుంది. ఆ తామర పువ్వు కూడా నీలం రంగులో ఉన్నటువంటి తామర పువ్వు అనమాట. సో ఈ అజంతా గుహలు ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో అయితే ఉన్నాయి అనమాట. ఈ అజంతా గుహలు ప్రపంచ వారసత్వ యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ప్రదేశం. ఫస్ట్ క్వశ్చన్లో కోనార్క్ దేవాలయం మాట్లాడడం కదా, అది కూడా ప్రపంచ వారసత్వం యునెస్కో చేత అయితే గుర్తింపు పొందింది. అవి కూడా ఇంపార్టెంట్. యునెస్కో చేత ఏవి గుర్తింపు పొంది అండ్ జియో ట్యాగ్స్ ఉంటాయి, వాటికి కూడా మనం క్వశ్చన్స్ అనేవి వెళ్ళే కొందుకు చూద్దాం. గోపురం శైలి ఏ నిర్మాణ శైలికి సంబంధించిన లక్షణం? ద గోపురం స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్. సో ఇది ద్రావిడ శైలికి సంబంధించింది అనమాట. ద్రావిడ శైలి మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి శిల్పకళా శైలి అనమాట. ఇది దక్షిణ భారతదేశంలో ఇటు మన ఆంధ్ర, తెలంగాణ, ఇటు తమిళనాడు, కర్ణాటక ఇటువంటి ప్రదేశాలన్నింటిలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, వాటిని చాలా రకమైనటువంటి పెద్ద పెద్ద గోపురాలుగా అయితే నిర్మించడం జరుగుతుంది. భారత పార్లమెంట్ భవనానికి ప్రేరణగా నిలిచిన సౌసత్ యోగిని ఆలయం ఏ నగరానికి సమీపంలో ఉంది? ఇక్కడ ఈ సౌసత్ యోగిని ఆలయాన్ని దృష్టిలో పెట్టుకుని భారత పార్లమెంట్ని, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఒక పార్లమెంట్ని అయితే నిర్మించడం జరిగింది. సో ఆ పార్లమెంట్ని దాని అవుట్పుట్ ఎలా ఉండాలంటే దీన్ని బేస్ చేసుకుని, ఈ ఆలయాన్ని బేస్ చేసుకుని అయితే ఇలా నిర్మించారనమాట, యాస్టీస్ అలాగా. సో దీన్ని అలాగే నమ్ముతారు. అండ్ ఇది ఏ నగరంలో ఉంది అని అంటే మధ్యప్రదేశ్లో అయితే ఉందన్నమాట. ఆన్సర్ మధ్యప్రదేశ్లోని మెరేనా అనేటువంటి ప్రాంతంలో, ఇది మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది. మధ్యప్రదేశ్లోని మెరేనా అనే ప్రాంతంలో అయితే ఉంటుందన్నమాట. ఈ సౌసత్ యోగిని ఆలయం వృత్తాకార నిర్మాణంతో ప్రసిద్ధి చెందింది. భారత పార్లమెంట్ భవనం రూపకల్పనకు ఈ ఆలయం ప్రేరణగా అయితే భావించబడుతుంది. ఈ సౌసత్ యోగిని ఆలయం ఎవరంటే ఒక తాంత్రిక సంప్రదాయాలకు సంబంధించినటువంటి దేవత అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే తొలి డక్యాట్ కనుగొనబడిన సింధు నాగరికత స్థలం ఏది? ఆన్సర్ లోథల్. ఈ లోథల్ అనేది గుజరాత్ సమీపంలో అయితే ఉంటుంది. ఇది ప్రపంచంలోని డక్యాడ్ అంటే ఏంటి? ఓడరేవు ప్రాంతం అయితే ఇక్కడ నౌకాశ్రయాన్ని అయితే కనుగొనడం జరిగిందనమాట. ఇది ఇటుకలతో అయితే నిర్మించబడి అయితే ఉంటుంది. ఇక్కడ కనుగొన్నారు. అప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి నాగరికత పేరు ఏంటి? సింధు నాగరికత అనేది ఉండేది. ఇది మన భారతదేశంలో ఉంది. అండ్ ప్రపంచంలో అప్పటికి ఇంకా వేరే నాగరికతలు కూడా ప్రసిద్ధి చెందుతూ ఉన్నాయన్నమాట. ఇటు మెస్పటోనియా ఒకటి అండ్ ఈజిప్ట్ నాగరికత ఒకటి. ఇప్పుడు మన సింధు నాగరికత ప్రజలందరూ ఈ మెస్పటోనియాతోనూ మరియు ఇటు ఈజిప్ట్ నాగరికతలతో ఉన్నటువంటి ప్రజలతో అయితే ట్రేడింగ్, వాణిజ్యం అనేది చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను అటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులను మనకు ఎగుమతులు దిగుమతులు అనేవి జరిగేవి. అప్పుడు మార్గాలు లేవు కాబట్టి సముద్రాన్ని ఉపయోగించుకునే ఇటువంటి ప్రయాణాలు అనేవి జరిగాయి అనమాట. సో మన భారతదేశంలో సింధు నాగరికతలో కనుగొనబడిన డక్యాడ్ లోథాల్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం గుహ 16 ఏ వంశం నిర్మించింది? సో ఈ ఎల్లోరా గుహలు మొత్తం ఎన్ని ఉంటాయి? 34 ఉంటాయి కదా. ఈ 34లో 16 గుహంలో ఈ కైలాసనాథుని ఆలయం అయితే ఉంటుంది. ఇది ఉన్న 34 గుహల్లో కూడా ఈ 16 గుహే చాలా పెద్దదనమాట. ఇక్కడ నిర్మించినటువంటి ఈ కైలాసనాథ ఆలయం ఏ వంశీకులు నిర్మించారు అని అంటే రాష్ట్రకూట వంశీకులు అయితే నిర్మించారు. వాళ్ళలో మొదటి కృష్ణరాజు అయితే నిర్మించాడు. కృష్ణ 1 అయితే దీన్ని నిర్మించారు ఆ రాజు. అంతేకాకుండా ఏకశిల్పంతో అంటే ఒకరాతి మీద ఈ ఆలయాన్ని చెక్కడం అనేది అయితే జరిగింది. మరి ఏ నిర్మాణ శైలిని, వాస్తుశిల్ప శైలిని ఉపయోగించారంటే ద్రావిడ శైలిని అయితే ఉపయోగించారు.
క్వశ్చన్ చూడండి, గాంధార కళ పద్ధతికి మరో పేరుతో ఏమంటారు? పద్ధతిని మరో పేరుతో ఏమంటారు అని అంటే ఇండో గ్రీక్ కళ అయితే అంటారనమాట. ఈ గాంధార కళలో గ్రీకు కళ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే బుద్ధుడి విగ్రహాలు అయితే ఫస్ట్ మానవ రూపంలో మొదటిసారిగా చెక్కింది ఈ గాంధార కళను ఉపయోగించుకునే అనమాట. సో అందుకే దీన్ని ఇండో గ్రీక్ అంటారు. మన భారతదేశాన్ని మరియు గ్రీకు కళను కూడా చెక్కినటువంటి శిల్పాలని గాంధార కళ అంటారు. ఇది మన భారతదేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి మధుర కళకి భిన్నంగా ఉంటుంది. ఈ మధుర కళ అనేది ఏంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి శిల్పకళను మాత్రం ఉపయోగించుకుని శిల్పాలు చెక్కేవాళ్ళు. ఈ గాంధార అనేది దీనికి ఆపోజిట్ అనమాట. ఇది ముఖ్యంగా విదేశీయుల యొక్క శిల్పకళను అయితే ప్రతిబింబిస్తుంది. సంచి స్తూపం ఏ అంశానికి ప్రసిద్ధి చెందింది అంటే అలంకరణ తోరణాలు అనమాట. ఈ తోరణాలు అనేవి 4 అయితే ఉంటాయి. ఇవి బౌద్ధ మతం యొక్క గొప్పతనాన్ని అయితే వర్ణిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సంచి స్తూపం అనేది మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. దీనిని అశోకుడు అయితే నిర్మించాడు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనైతే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇందులో ఈ 4 తోరణాలు బౌద్ధ మతం యొక్క జాతక కథలను అద్భుతంగా చెక్కినటువంటి శిల్పకళకైతే ప్రసిద్ధి అయితే చెందినవి. ఈ సంచి స్తూపాన్ని మహాస్తూపం అని కూడా పిలుస్తారు. అండ్ అంతేకాకుండా ఇది 1989 సంవత్సరంలో అయితే యునెస్కో చేత గుర్తింపు పొందిందనమాట. ఈ ఖందారియా మహాదేవ ఆలయం ఎక్కడ ఉంది అని అంటే ఖజురాహో. ఈ ఖజురాహో అనేది ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం అనమాట ఖజురాహో అనేది. అక్కడైతే ఈ ఖందారియా మహాదేవాలయం అయితే ఉంది. చూడండి, భారతదేశంలో అత్యంత ప్రాచీన శాస్త్రీయ నృత్య రూపం ఏది? భారతదేశంలో అయితే భరతనాట్యం అనమాట. ఈ భరతనాట్యం మన భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడులో ఎక్కువ ప్రాచుర్యం అయితే పొందింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిందనమాట ఇది. దీని పూర్వం ఏమంటే సదిరా అట్టం అని అయితే పిలిచేవాళ్ళు. సదిరా అట్టం అని పిలిచేవాళ్ళు. అండ్ తర్వాత దీన్ని భరతనాట్యంగా అయితే పేరు మార్చడం జరిగింది. దీంట్లో ప్రతి దానికి అక్షరానికి కూడా వివరణ అనేది అయితే ఉంది. బా అంటే భావం అని, రా అంటే రాగమని, తా అంటే తాళం, నాట్యం అంటే నృత్యం అన్న రూపం అయితే వస్తుంది. నృత్యానికి తల్లిగా అయితే భావిస్తారు ఈ భరతనాట్యాన్ని. ఫస్ట్ అసలు ఇది దేవదాసి వ్యవస్థకు అయితే సంబంధించిందనమాట. ఓన్లీ ఎవరైతే దేవదాసీలు ఉండేవాళ్ళో వాళ్ళు మాత్రమే దేవాలయాల్లో ప్రదర్శించేవాళ్ళు. తర్వాత దీన్ని రుక్మిణీదేవి అరుండేల్ ఆవిడైతే ప్రపంచం మొత్తం ఈ భరతనాట్యం అనేది తెలిసేలాగా అయితే ప్రాచుర్యం చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, శాస్త్రీయ నృత్య రూపం ఏ రాష్ట్రానికి చెందింది? అస్సాంకి అయితే చెందిందనమాట. ఇది వైష్ణవ సంత్ శ్రీమంత శంకర్ దేవ్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఫస్ట్ ఈ సత్రియ అనే నాట్యాన్ని ఓన్లీ మరాఠా భక్తి ప్రదర్శనలు అయితే ఉపయోగించేవాళ్ళు అనమాట. తర్వాత దీన్ని భారతీయ శాస్త్రీయ నృత్యాల్లో దీన్ని చేర్చడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో మరాఠా భక్తులకు అయితే ప్రదర్శనగా అయితే ఇవ్వబడేది. తర్వాత భారత శాస్త్రీయ నృత్యంలో దీన్ని చేర్చారు. టాంగ్టా అనే యుద్ధ కళ ఏ రాష్ట్రానికి చెందింది అని అంటే మణిపూర్కి అయితే చెందిందనమాట. ఇది ప్రసిద్ధమైనటువంటి యుద్ధ కళ మణిపూర్కి. ఈ టాంగ్ అంటే ఏంటి మీనింగ్ అంటే కత్తి లేదా ఖడ్గం అని అయితే వస్తుంది. టాంగ్ అంటే మీనింగు కత్తి లేదా ఖడ్గం. టా అంటే ఏంటంటే ఈటే లేదా కవచం అని అయితే పిలుస్తారనమాట. ఈ కళలో ఆయుధ వినియోగం, శారీరక చాతుర్యం, యుద్ధ వ్యూహాలను అయితే నేర్పిస్తారు. ఇది మణిపూరి సంస్కృతంలో ఒక ముఖ్యమైన భాగం. చూడండి, మోహినియట్టం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం అంటే కేరళ. ఈ కేరళకి చెందిన నృత్య రూపం అనమాట. ఈ మోహిని అంటే ఏంటి మీనింగ్ అంటే మాయ లేదంటే ఆకర్షించే స్త్రీ అనమాట. విష్ణుమూర్తి ఈ మోహిని అవతారం నుండి ఈ నృత్యానికి ఈ పేరైతే వచ్చింది. విష్ణు ఈ మోహిని అనేటువంటి అవతారం ఎత్తినప్పుడు దాని నుండి అయితే ఈ మోహినియట్టం అనే పేరును తీసుకోవడం జరిగింది. ఈ నృత్యంలో చాలా సున్నితమైన కదలికలు, లాస్యభావ ముఖ్య లక్షణాలు కూడా అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డ్యాన్స్ ఆఫ్ ది ఎన్చాంట్రెస్ అని పిలువబడే నృత్య రూపం ఏది? సో ఇక్కడ మోహినియట్టమే అనమాట. కేరళకు సంబంధించింది అని చెప్పాం కదా. ఈ మోహినియట్టంని మంత్రగత్య నాట్యం అని కూడా పిలుస్తారని మాట్లాడుకున్నాం. అంతేకాకుండా దీంట్లో ఉండేటువంటి అక్కడ వేసుకునేటువంటి డ్రెస్ కావచ్చు, ఆ డ్యాన్స్ ఫార్మాట్ కావచ్చు, అంటే జస్ట్ ఇలా ఊయల్ రూపంలో శరీరాన్ని మొత్తాన్ని వృత్తాకారంలో అలా చెప్తూ డ్యాన్స్ స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే చాలా అందంగా ప్రశాంతంగా స్త్రీలు అనే వాళ్ళు మాత్రమే, ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నృత్యం అనేది చేస్తారు. చాలా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది అనమాట. సొగసైన హావభావాలు దీని ప్రత్యేకతను అయితే ఇస్తాయి. చూడండి, కంబాల గేదెల పందెం ఏ రాష్ట్రపు సాంప్రదాయ ఉత్సవం అంటే కర్ణాటకకు అయితే చెందిందనమాట. ముఖ్యంగా కర్ణాటకలోని తీర ప్రాంతాన్ని తులునాడు అయితే అంటారనమాట. తులునాడు అని. ఈ తులునాడు ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ గేదెల పందాన్ని. వరి పంటలు వేయడానికి ముఖ్యంగా ఫస్ట్ దుక్కు పెడతారు కదా, వాటర్ బొరత ఎక్కువగా అయితే ఉంటుంది. దాంట్లో అయితే వీటికి పందాలు పెడతారనమాట. అంతేకాకుండా దీన్ని రైతుల పండుగ అని కూడా పిలుస్తారు ఈ కర్ణాటక ప్రజలు ఆ సమయంలో. 2018లో అయితే కర్ణాటక సవరణ చట్టం 2018లో ఈ జంతువులకు సంరక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో
ఈ జరిగేటువంటి పోటీల్లో రక్షణ అనేది కల్పించడం జరిగింది. రక్షణ చర్యలు తీసుకోవడం ప్రారంభించారు 2018 కర్ణాటక సవరణ చట్టం ప్రకారం. ఘూమర్ అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది అని అంటే రాజస్థాన్కి చెందిందనమాట. రంగురంగు వస్త్రాలను అయితే ధరించి స్త్రీలు నృత్యం అనేది చేస్తారు. వలయాకారంలో తిరుగుతూ ఈ నృత్యాన్ని అయితే ప్రదర్శిస్తారనమాట. ఎక్కువగా వివాహాలు, పండగల సమయంలో దీన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది రాజస్థాన్కి చెందినటువంటి జానపద నృత్యం అనమాట ఘూమర్. నెక్స్ట్ చూడండి, డప్పు డ్యాన్స్ ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి చెందినటువంటి నృత్య రూపం అని అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. అంటే తెలంగాణలో కూడా దీన్ని వాడుతూ ఉంటారు, బట్ ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అయితే చెందింది. తెలంగాణలో కూడా ప్రాచుర్యం పొందింది. ఇది ఏంటంటే డప్పు అనే ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఈ నృత్యాన్ని అయితే ప్రదర్శిస్తారనమాట. ఎక్కువగా గ్రామీణ సంస్కృతిలో ఏవైనా ఊరేగింపులు కానీ సామాజిక కార్యక్రమాలు జరిగినప్పుడు దీన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చౌ నృత్యం ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది అని అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ అండ్ ఒడిషా. ఇది కూడా అయితే ఉంటుంది, ఒడిషాలో కూడా అయితే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒడిస్సీ నృత్యానికి ప్రసిద్ధ గురువు ఎవరంటే కేళుచరణ్ మహాపాత్ర. ఈయన్ని ఒడిస్సీ నృత్యానికి పితామహుడు అని కూడా అయితే పిలుస్తారనమాట. ఒడిస్సీ నృత్య పితామహుడు అని కూడా పిలుస్తారు. ఈయనకి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి ప్రదానమైతే చేసిందనమాట. ఈ కేళుచరణ్ మహాపాత్ర ఈ ఒడిస్సీ నృత్య రూపాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేసిన ఒక ప్రముఖ నర్తకుడు మరియు గురువు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిచ్వాయి చిత్రకళ ఏ రాష్ట్రానికి చెందింది అని అంటే రాజస్థాన్కి చెందిందనమాట. దీంట్లో ఈ పిచ్వాయి అన్న పదం ఏంటి అని అంటే దేవుడి ఫోటోని వెనకాల వేలాడదీయడానికి ఒక వస్త్రం పెడతారు కదా, ఆ అలంకరణ వస్త్రాన్ని పిచ్వాయి అని అయితే అంటారనమాట. ఈ చిత్రాలన్నింటిలో కూడా సహజ నేచురల్ రంగులతో మరియు చేతితో అయితే వేస్తారనమాట. నేచురల్ కలర్స్ అండ్ హ్యాండ్తో అయితే చేతితో అయితే వేయడం వీటి యొక్క ప్రత్యేకత. ఈ చిత్రాలు ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క జీవిత కథను తెలియచేయడానికి అయితే ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజా రవివర్మ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు? సో ఈయన ఒక పెయింటర్ అనమాట. రాజా రవివర్మ ఈయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈయన భారతదేశపు గొప్ప చిత్రకారులలో ఒకరుగా అయితే ప్రసిద్ధి చెందారు. రాజా రవివర్మ గారు కేరళకు చెందినవారు. ఈయన భారతీయ పురాణ పాత్రలను పాశ్చాత్య శైలికి చిత్రీకరించి ప్రపంచ ఖ్యాతిని అయితే పొందారనమాట. ఫేమస్ లక్ష్మీదేవి, సరస్వతీదేవి వంటి చిత్రాలు అయితే అత్యంత ప్రసిద్ధమైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చౌరా పంచాలిక చిత్రకళ శైలిని ఎలా వర్ణిస్తారు అని అంటే ఆన్సర్ వచ్చేసి ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించి ఈ చిత్రాలను అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఇది మొఘల పూర్వ పశ్చిమ భారతదేశ మ్యానుస్క్రిప్ట్ చిత్రకళ అనమాట. ఎక్కువగా ఇది మొఘలు సామ్రాజ్యం అప్పుడైతే అభివృద్ధి అయితే చెందింది. చూడండి, మధుబని చిత్రకళ ఏ రాష్ట్రానికి ఉద్భవించింది? ఏ రాష్ట్రంలో ఉద్భవించింది అని అంటే బీహార్లో ఉద్భవించింది. సో ఇది కూడా ఈ చిత్రాలను అయితే ఎలా నిర్మిస్తారంటే ప్రకృతి, దేవాలయాలు, పండగల యొక్క ప్రధాన అంశాలన్నీ కూడా వీళ్ళు చిత్ర రూపంలో అయితే నిర్మిస్తారనమాట. ఈ చిత్రాలను ముఖ్యంగా గోడ మీద కూడా మరియు వస్త్రాలపైన కూడా ఈ చిత్రాలను చిత్రీకరించడం దీని యొక్క ప్రత్యేకత. చూడండి, కలంకరీ చిత్రకళ అంటే ఏంటి అని అంటే ఇది మన దక్షిణ భారతదేశంకి చెందినటువంటి చిత్రకళ. దీన్ని చేత్తో వేసేటువంటి వస్త్ర చిత్రకళ అనమాట. ఇది ముఖ్యంగా మన ఆంధ్ర మరియు తెలంగాణలో అయితే ప్రసిద్ధి పొందింది కలంకరీ చిత్రకళ అనేది. దీంట్లో ముఖ్యంగా ఇటు శ్రీకాళహస్తి, మచిలీపట్నం కలంకరీ అనేవి రెండు ప్రసిద్ధి. శ్రీకాళహస్తి, మచిలీపట్నంలో రెండు ప్రసిద్ధి చెందిన కలంకరీ అయితే ఉన్నాయి. శ్రీకాళహస్తి ఏంటంటే చేతితో అయితే సహజ రంగులను ఉపయోగించి వస్త్రాలపై రామాయణం, మహాభారతం వంటి కథలలోని బొమ్మలను అయితే నిర్మించేవాళ్ళు. ఈ మచిలీపట్నం ఏంటంటే బ్యాక్ ప్రింటింగ్ ద్వారా అయితే తీగలు, పువ్వులతో అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ మచిలీపట్నం, శ్రీకాళహస్తి కలంకరీ చిత్రకళలు చాలా ఫేమస్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఇది అభివృద్ధి అయితే చెంది ఉన్నాయి. సో ఇవి 25 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఈ ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్స్లో నుండి మీకు అంతకుముందు నేను స్వరాలు, ఘరానాస్ అంటే ఇండియన్ మ్యూజిక్ సిస్టమ్ గురించి అంతకుముందు వీడియోస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కవర్ చేశాను. ఆ వీడియోస్లో కవర్ చేయని క్వశ్చన్స్ అయితే ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్నీ ఎగ్జామ్లో రావడానికి కూడా ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్.